ఈజీ మనీ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్. కష్టపడి సంపాదించే వాళ్ళు కొందరైతే ఇంట్లో కూర్చొని కోటీశ్వరులు అయిపోవాలని చాలామంది చూస్తుంటారు. అలాంటి దారుల్లో వెళ్ళే వాళ్ళు ఎప్పటికైనా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. ప్రస్తుతం సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. చదువులేని వారితో పాటు బాగా చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారు బాగా చదువుకున్న వారే అవుతున్నారు. ఇక క్రమంలో ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బెట్టింగ్ ఆండ్రాయిడ్ యాప్ రూపొందించాడు. ₹100 చెల్లిస్తే 24 గంటల్లో 300 వచ్చేలా చూపిస్తూ అందరినీ నమ్మించాడు. డబ్బులపై ఆశతో టెంప్ట్ అయ్యి డబ్బులు పెట్టిన వారి అడ్డంగా ముంచేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నగరానికి చెందిన నితీష్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం సరిపోలేదో లేక మరింత డబ్బులు కావాలని అత్యాశపడ్డాడో తెలియదు కానీ పని చేయకుండానే డబ్బు సంపాదించాలని కన్నింగ్ స్కెచ్ వేశాడు. 4 డబ్బులు వెనకేసుకుంటే చాలు అనే మధ్యతరగతి వాళ్ళను టార్గెట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం యాప్ను రూపొందించాడు. ఇందుకోసం సోషల్ మీడియాను వేదికగా తీసుకొని జనంలో ఆశలు కల్పించాడు. ముఖ్యంగా యువతే టార్గెట్గా చేసుకొని వారిని ట్రాప్ చేసి బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టేలా చేశాడు. ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో రెడ్డి అన్న బుకింగ్ యాప్, మహాదేవ ఆన్లైన్ బుకింగ్ యాప్ పేరుతో ఫేస్బుక్ పేజీలు, టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి బెట్టింగ్ యాప్ గురించి సర్క్యులేట్ చేశాడు. గ్రూప్ ద్వారా వీరిని సంప్రదించిన వారి వివరాలను సేకరించి నెమ్మదిగా వారిని మాయమాటలు చెప్పి వారి దగ్గర నుండి అధిక మొత్తంలో నగదును వసూలు చేసేవాడు. తాము పెట్టిన పెట్టుబడిని అదనపు ఆదాయం రాకపోగా పెట్టిన సొమ్ము కూడా రాకపోవడంతో బాధితులు నితీష్ రెడ్డిని సంప్రదిస్తే వారి నెంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టేవాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నాలజీ సాయంతో దాదాపు నెల రోజుల పాటు శ్రమించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితులకు చెందిన వివిధ బ్యాంక్ అకౌంట్లలోని ₹33,16,33 సీజ్ చేశారు. నితీష్తో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఈ స్కామ్లో మరికొంతమంది పాత్ర ఉందని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.